బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. జలతరంగిణి వాటర్ ఫాల్స్ లో స్టూడెంట్స్ పడిపోయారు. ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 2 అమ్మాయిలు 1 అబ్బాయి కూడా ఉన్నారు. సౌమ్య, అమృత మృతదేహాలు ప్రస్తుతానికి లభించాయి. హరదీప్ డెడ్ బాడీ కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వర్షం పడి నీటి ఉధృతి పెరగడంతో విద్యార్థులు గల్లంతైనట్టు తెలుస్తోంది. అంతా ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీ సంబంధించిన విద్యార్థులుగానే గుర్తించారు. విహారయాత్రకి మొత్తం 14 మంది విద్యార్థులు మారేడుమిల్లి అక్కడి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లారు. జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గరికి 4 అమ్మాయిలు 1 అబ్బాయి గల్లంతు కాగా తీవ్ర గాయాలతో 2 అమ్మాయిలు ఆచూకీ లభించింది. మరో 2 అమ్మాయిలు 1 అబ్బాయి మృతి చెందాడు. ప్రస్తుతం విద్యార్థులు కుటుంబాలు మొత్తం కూడా శోకసంద్రంలో మునిగిపోయాయి. సో ఈ ఘటన మారేడుమిల్లి ప్రాంతంలో జరిగింది. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో విషాదం నెలకొంది. జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గర ఒక్కసారిగా వాటర్ ఉధృతంగా ప్రవహించిన నేపథ్యంలో అక్కడ ఆల్రెడీ విహారయాత్రకు వెళ్ళినటువంటి విద్యార్థుల్లో సుమారుగా 5 కొట్టుకుపోయారు. 2 తీవ్ర గాయాలతో బయటపడినప్పటికీ 2 అమ్మాయిలు మరణించారు. మరొక అబ్బాయి కూడా హర్దీప్ అనే వ్యక్తి మాత్రం ఇంకా కూడా దాని యొక్క ఆచూకీ డెడ్ బాడీ లభించలేదు. ఎస్, మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన 2 అమ్మాయిలకు సంబంధించినటువంటి ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. సో అక్కడ మీకు కనబడుతున్నటువంటి మార్కింగ్స్లో ఉన్న 2 అమ్మాయిల యొక్క డెడ్ బాడీ లభించింది. ఆ తర్వాత ప్రస్తుతం ఆ అబ్బాయి హరదీప్ అనేటువంటి ఆ అబ్బాయి మృతదేహం మాత్రం ఇంకా కూడా లభించలేదు. సౌమ్య, అమృత మృతదేహాలు లభ్యమయ్యాయి. హరదీప్ డెడ్ బాడీ కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ ప్రకాష్ అందిస్తారు. ఎస్, ఒకసారి మా ప్రతినిధి దగ్గరికి వెళ్ళి అప్డేట్స్ తెలుసుకునే ముందు అక్కడ ఆ విద్యార్థులు డాక్టర్తో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇంకో 5 మెంబర్స్ లో ఇద్దరు రెస్క్యూ చేసాము. ఇంకా 3 మెంబర్స్ నాకు తెలియదు ప్రెజెంట్ వచ్చేసాము. ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి బాగాలేదు. అమ్మాయి కాకుండా 3 కనపట్లేదు. అమ్మాయి కాకుండా ఇంకో 3 అంటే నేను వచ్చేసాను. నాకు అప్పుడు నేను సిగ్నల్స్ లేదు, వాళ్ళతో కాంటాక్ట్ ఒక అమ్మాయిని రెస్క్యూ చేశారు. అక్కడే అమ్మాయికి బాగానే ఉంది. 8 మెంబర్స్ అయితే అసలు ఏం అవ్వలేదు. మొత్తం 5 మెంబర్స్ యాక్సిడెంట్ గురైంది. 5 మెంబర్స్ అందులో 3 మెంబర్స్ అందరూ గురయ్యాం. కాకపోతే మేము పక్కకు రాగలిగాం, వాళ్ళు రాలేకపోయి అక్కడే ఉంది. 5 మెంబర్స్ 2 గంటలు జస్ట్ ఇలా దిగాము. అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. మేము బయటకు వచ్చి వాళ్ళు వచ్చేలోపు ఎక్కువ వర్షం వచ్చి వాళ్ళు కొట్టుకెళ్ళిపోయారు. 5 వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి ఇప్పుడు వచ్చింది కదా, ఇంకో అమ్మాయి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో తనకి మైనర్ ఇంజరీస్ అయ్యాక ప్రైవేట్ హాస్పిటల్ మార్చమన్నారు. ఇంకొక 3 గురించి మాకు తెలియదు. అంటే వాళ్ళ కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళు దొరికారో లేదా, ఎక్కడున్నారో ఏంటో మాకు తెలియదు. వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు ఒక అబ్బాయి 2 అమ్మాయిలు వాళ్ళు ఏలూరు మెడికల్ కాలేజ్. ఎవరు రాలేదు మరి. ప్రస్తుతానికి పాప ఒక్కటే వచ్చింది. మిగతా వాళ్ళు రావాలి. ఇంకా పాప కండిషన్ బాగాలేదు. వడ్డీ రేట్ వెంటనే రాలేదు. ఐటీడీ వాళ్ళకి ఫోన్ చేసి ఐటీడీ వెహికల్ పిలిపించి ఆక్సిజన్ పెట్టి దాంట్లో పంపించారు. అన్నా టెంపో ఉంది కదా, టెంపోలో ఎక్కించండి. మనకి ఒకేసారి టెంపోలో ఎక్కించేసుకోండి. అన్నారండి వాళ్ళు వచ్చారండి. వాళ్ళు రాయమంది నుంచి వచ్చారండి. వాళ్ళ స్నేహితులు వచ్చారు. వాళ్ళు నిమజ్జనం చెప్పిస్తారు రంగులతో. ప్రకాష్, సో అక్కడ ఎటువంటి ఘటన చోటు చేసుకుని ప్రస్తుతం వారి సౌమ్య, అమృత, హర్దీప్ 3 ఆచూకీ లభించలేనట్టుగా అక్కడ విద్యార్థులు కూడా చెప్తున్న నేపథ్యంలో సో వారి ఆచూకీ కోసం ఎటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి? మనోజ్, ప్రధానంగా ఏదైతే మారేడుమిల్లిలో విహారయాత్ర విషాదయాత్రగా ముగిసిందని మనం ప్రధానంగా చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి విద్యార్థులు మొత్తం 14 మంది విద్యార్థులు అయితే నిన్న విహారయాత్రకి ఏదైతే మారేడుమిల్లి జలపాతం ఏదైతుందో జలతరంగిణి దగ్గరికి వెళ్ళారు. అక్కడ గల్లంత అయిపోయిన పరిస్థితి. 5 గల్లంత అవగా 2 అయితే సురక్షితంగా బయటపడి గాయాలతో బయటపడినట్టుగా వాళ్ళకి ఆసుపత్రికి అయితే తరలించారు. మరో ముగ్గురు ఎవరైతే గల్లంత అయినటువంటి వారి కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నప్పటికీ
ఎవరైతే అమృత అలాగే సౌమ్య సంబంధించినటువంటి మృతదేహాలు రాత్రి 1 గంటకు ఒక మృతదేహం, అలాగే 4 గంటల ప్రాంతానికి తెల్లవారుజామున అమృత మృతదేహం, మొత్తం 2 మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. అనుదీప్ ఎవరైతే హరిదీప్ ఉన్నారో సిహెచ్ హరిదీప్, అతని మృతదేహం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రధానంగా వీళ్ళంతా మనం చూసుకుంటే కొసిరెడ్డి సౌమ్య విజయనగరం జిల్లా సంబంధించిన బొబ్బిలి సంబంధించినటువంటి అమ్మాయి, అలాగే అమృత డొంకిని వలస ఈవిడ కూడా విజయనగరం జిల్లా సంబంధించినటువంటి అమ్మాయి. ఇద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళిద్దరూ మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తం ఇప్పటికే కుటుంబ సభ్యులు విజయనగరం జిల్లా నుంచి ఇప్పటికే రంపచోడవరం అయితే చేరుకునేందుకు మరి కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. అలాగే ఎవరైతే ఉన్నారో అలాగే హరిదీప్ మార్కాపురం హైదరాబాద్ సంబంధించినటువంటి విద్యార్థి, మొత్తం హరిదీప్ అయితే మృతదేహం అయితే లభ్యం అవ్వాలి. ముగ్గురు అయితే 5 గల్లంత కాగా ఇద్దరైతే సురక్షితంగా గాయాలతో బయటపడినప్పటికీ అలాగే ఇద్దరు మృతదేహాలు అయితే లభ్యమయ్యి మరొక మృతదేహం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఏదైతే ఏలూరు ఆశ్రమ మెడికల్ కళాశాలకు సంబంధించిన ప్రకాష్, ఇక్కడ విద్యార్థులు ఏలూరుకు సంబంధించి మారేడుమిల్లి ప్రాంతంలో వాటర్ ఫాల్స్ కోసం చాలా మంది తరచుగా వస్తూనే ఉంటారు. కానీ ఇంత డేంజర్ గా ఒక్కసారిగా అక్కడ మనుషులే కొట్టుకుపోయే రకంగా వర్షపాతం నమోదైన వరద జరిగిందన్నప్పుడు అక్కడ ఎటువంటి కాషన్స్ బోట్స్ కానీ అంత ఎక్స్ట్రీమ్గా లోపలికి వెళ్ళే అవకాశం ఉండకుండా ఎటువంటి చర్యలు కానీ చేపట్టలేదా? అంటే ప్రమాదకరమైన ప్రదేశం అని చెప్పేసి అక్కడ ఎప్పుడు కూడా బోర్డులు ఉంటాయి. ఆ ప్రాంతంలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఆ టూరిస్టులు వచ్చే ప్రాంతాలు ప్రతి చోట కూడా ప్రమాదకరమైన ప్రదేశం అంటూ బోర్డులు మాత్రమే ఉంటుంటాయి. కానీ అక్కడ సరైన ఎవరైనా అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ లేకపోవడంతోనే వీళ్ళు ఆ లోపలికి వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తూ వస్తుంటారు. మనం గత కొన్ని రోజుల క్రితం ఆ సీతపల్లి వాగులో కొంతమంది ఆ ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఇటువంటి డేంజర్ జోన్ దగ్గర బేసిక్ గా ఎక్కువగా టూరిజం వస్తూ ఉంటారు, చాలా మంది వస్తుంటారు. కాబట్టి కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది, కొంతమంది ఆ టూరిజం సంబంధించి పోలీసులను కూడా అక్కడ డిప్లాయ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ ఘటన జరిగిన చోటున అటువంటి సిచ్యువేషన్ ఏం లేదా? సెక్యూరిటీ కానీ టూరిజం పోలీసులు కానీ ఎవరు లేరా అక్కడ? అక్కడ జలతరంగిణి దగ్గర అక్కడ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉంటారు. అక్కడ ప్రధానంగా టికెట్ తీసుకుని లోపలికి జలతరంగిణి ప్రాంతానికి కూడా వెళ్తుంటారు. అక్కడ చూసుకుంటే అక్కడికి ప్రమాదకరమైన స్థలం అంటూ కొన్ని ప్రాంతాల్లో బోర్డులు ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో బోర్డులు ఉండవు. కానీ వీళ్ళంతా సురక్షితమైన మొదటిగా వెళ్ళినటువంటి ప్రాంతం అదంతా కూడా కొంచెం సురక్షితమైన ప్రాంతం. కానీ ఇవన్నీ కూడా జలతరంగిణి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పాములేరు వాగు కావచ్చు, అలాగే సీతపల్లి వాగు, ఇవన్నీ కూడా ప్రమాదకరమైన వాగులుగా మన ఏజెన్సీ ప్రాంతాల్లో చెప్పుకొస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో వరదలు పొంగి ప్రవహిస్తాయో తెలియదు. వర్షం మాత్రం నమోదవుతే మాత్రం ఒక్కసారిగా వరద ఆ కను రెప్పపాటులో మొత్తం వరద అయితే పోటెత్తుతుంటది. మొత్తం అంతా కూడా ఒక్కసారిగా ముంచెత్తుతున్నటువంటి పరిస్థితులు అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో కనపడుతున్నాయి. అటువంటి ప్రమాదకరమైనటువంటి వాగే ఈ యొక్క ఏదైతే జలతరంగిణి వాగు. అందులో మనం ప్రధానంగా మొదటగా వెళ్ళినప్పుడు చక్కగా వాతావరణం మబ్బుగా ఉన్నప్పటికీ అక్కడంతా కూడా ఒక్కసారిగా స్నానం చేసేందుకు అంతా కూడా వాటర్ చాలా బాగుంది. కానీ ఒక్కసారిగా వరద పోటెత్తి మధ్యలో విద్యార్థులు చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా బురద నీరు కనురెప్ప పాటలో బురద నీరు పైనుంచి కిందకి ప్రవాహంగా వచ్చుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే అందులో ఇద్దరు అంటే ప్రమాదకరమైన ప్రదేశం. అంటే మామూలుగా నీరు నిండినటువంటి ప్రాంతం చెరువులుగా ఉండాలంటే అక్కడ ఈత కొట్టేందుకు లేదంటే కాలువలు ప్రవహిస్తే ఈత కొట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఇదంతా కూడా జలపాతం కాబట్టి అక్కడ బండరాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి. బండరాళ్ళు ఒక్కసారి జారి కింద పడ్డామంటే మాత్రం రాయి తలకు కానీ ఎక్కడ తగులుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అంత ఫోర్స్ గా వాటర్ ఉంటుంది, అంతా నునుపుగా ఉంటుంది, అంతా నాసు పట్టి ఉండే క్రమంలోనే వాళ్ళంతా కూడా జారి పడ్డారంటే మాత్రం తలకు కానీ గాయం తగిలితే అందులో గల్లంతైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగానే ఉన్నటువంటి జలపాతం కాబట్టి అలా ఒక్కసారిగా వచ్చినటువంటి వరదకి ఆ ఉధృతికి తట్టుకోలేక జారి పడిపోవడంతోనే వాళ్ళకి బలంగా తలకు తగిలిన ప్రదేశం తలకు తగిలితే మాత్రమే వాళ్ళంతా కూడా రాళ్ల కింద ఇరుక్కుని కానీ లేదంటే ఆ యొక్క ప్రాంతాల్లో ఆ మునిగిపోయి కానీ వాళ్ళంతా కూడా చనిపోతూ ఉంటుంటారు. ఆ విధంగానే ఇద్దరు విద్యార్థులు అయితే ఇద్దరైతే సురక్షితంగా రాళ్లకు దెబ్బలు తగిలినప్పటికీ ఇద్దరైతే సురక్షితంగా వచ్చారు. అమృత కావచ్చు, సౌమ్య ఇద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అక్కడ మృతదేహాలు అక్కడి నుంచి 1 కిలోమీటర్ వ్యవధిలో మృతదేహాలు అయితే గాలించి అధికారులు అయితే పట్టుకున్నారు. ఎవరైతే అబ్బాయి మృతదేహం కోసం అయితే గాలింపు చర్యలు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఏలూరు మెడికల్ కళాశాల విద్యార్థులు శుక్రవారం నాడు అయితే అమలాపురం రావడం జరిగింది. అమలాపురంలోని ఏదైతే అక్కడ హాస్పిటల్ ఉందో అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో వీళ్ళంతా కూడా ప్రాక్టికల్ కి రావడం జరిగింది.
జరిగింది. ప్రాక్టికల్ చేసుకున్న అనంతరం అలా శుక్రవారం నాడు ప్రాక్టికల్ పూర్తి చేసుకున్నారు. శనివారం నాడు సాయంత్రం అయితే కాకినాడ బీచ్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో బీచ్ లో మొత్తం 14 మంది, 4 విద్యార్థులు, 10 మంది అబ్బాయిలు ఉన్నారు. ఆ యొక్క ఫోటోయే బీచ్ లో, కాకినాడ బీచ్ లో దిగినటువంటి ఫోటో ఆర్టీవీలో మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అక్కడ నుంచి కాకినాడ నుంచి ఆ బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఆదివారం నాడు వాళ్ళంతా మారేడుమిల్లి అయితే చేరుకున్నారు. మారేడుమిల్లి చేరుకున్న తర్వాత సాయంకాల సమయంలో ఒక్కసారిగా 2 గంటల పాటు ఎడతెరిపి లేని వర్షం ఏజెన్సీ ప్రాంతాన్ని అతలాకుతం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ వరద ఒక్కసారిగా వాళ్ళు వెళ్ళిన సమయంలో నీరు ప్రవాహం నార్మల్ గా ఉన్నటువంటి ఆ వాగైతే ఒక్కసారిగా వరద ఉధృతి పోటెక్కడంతోనే మొత్తం అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా మొత్తం వాళ్ళ విహారయాత్ర అయితే విషాదయాత్రగా మూడంతోనే మొత్తం విజయనగరం సంబంధించినటువంటి 2 అమ్మాయిలు, అలాగే హైదరాబాద్ మార్కాపూర్ సంబంధించినటువంటి అబ్బాయి, మొత్తం మృతదేహాలు అయితే 2 మృతదేహాలు ఏదైతే రంపచోడవరం హాస్పిటల్ అయితే ప్రస్తుతం కనపడుతున్నాయి. రైట్ ప్రకాష్. సో మొత్తం మీద విహారయాత్ర కాస్త వాళ్ళ కుటుంబాల విషాద ఛాయలు అలుముకున్నాయి. విహారయాత్రను ఒకసారిగా విషాదంగా మార్చారు. విద్యార్థులందరూ కూడా కలిసి సుమారుగా మెడికల్ కాలేజీలో అంటే MBBS చదువుతున్న విద్యార్థులందరూ కూడా కలిసి విహారయాత్ర కోసం ఏలూరు జిల్లాకు సంబంధించిన మారేడుమిల్లి దగ్గర జలతరంగిణి వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లారు. ఒక్కసారిగా ఎగువన కురిసిన వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద ఉప్పొంగడంతో ఆ వరదలో చిక్కుకొని సుమారుగా 5 కొట్టుమిట్టాడారు. 2 అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులు కాపాడే ప్రయత్నం చేశారు. మరో 3 కూడా చనిపోయారు. ఆ 3లో 2 యొక్క డెడ్ బాడీస్ కూడా లభ్యమయ్యాయి. మరొక డెడ్ బాడీ మాత్రం లభించాల్సి ఉంది. హర్దీప్ యొక్క డెడ్ బాడీ లభించాల్సి ఉంది. సో పెద్ద ఎత్తున విహారయాత్ర కాస్త వారి కుటుంబాల్లో విషాదం మిగిల్చింది. ఒకసారి ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. రమ్య విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామంకి చెందిన అమ్మాయి. వాళ్ళ ఫాదర్ కొచ్చిరెడ్డి అప్పలాడు గారని ఆయన ఒక కాపీ మేస్త్రిగా స్టార్ట్ అయ్యి 0 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు వాళ్ళ అమ్మాయిని డాక్టర్ చదివించే వ్యక్తిగా ఎదిగాడు. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆ అమ్మాయి మీద. అలాంటి అమ్మాయి ఈరోజు లేదని భరించలేక పాపం చాలా తలడిల్లిపోతున్నారు. ఇక్కడ పోలీసు వారు కానీ ఫారెస్ట్ యంత్రాంగం కానీ బాగానే పనిచేశారు. రెస్క్యూ టీములు గట్రా బాగానే పనిచేసి ఎత్తి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ పిఎం చేసి మేము 350 కిలోమీటర్లు మా బాడీని పట్టుకుని వెళ్ళాలి విజయనగరం జిల్లా, కానీ ఇక్కడ ఎవరు స్పందించట్లేదు. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చెప్పారు, కానీ ఇంకా పిఎం జరగలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇంత సంఘటన జరిగి 3 స్టూడెంట్లు చనిపోయినప్పటికీ ఆ కాలేజీ యాజమాన్యం ఈ రోజుకి ఒక్క యాజమాన్యంలో ఒక ఉద్యోగి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సానుభూతిని మాకు తెలియజేయలేదు. అది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాలేజీలో మెడికల్ క్యాంపస్ తీసుకొచ్చారండి. మెడికల్ క్యాంపస్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాటర్ ఫాలింగ్ అనేసి క్యాంపస్కి వెహికల్ బుక్ చేసి వచ్చారు సార్. వచ్చేటప్పుడు ఇన్నళ్ళల్లో కూడా పర్మిషన్ ఉంది. నిన్న ఒక్కరోజు అక్కడ పర్మిషన్ ఇచ్చారా సార్. టోకెన్ తీసుకుని వెళ్ళారు. విజయవాడలో అంత వర్షం పడింది, అంత జనాభా ఇది అయిపోయారు. ఇంత వర్షం పడుతుంది, అందువల్ల దీనికి పర్మిషన్ అడిగేస్తారు సార్ వాళ్ళు. లోనకి వెళ్ళాక పర్మిషన్ ఒక్కరోజు వచ్చింది సార్. ఇంతకుముందు అక్కడికి ఎవరు వెళ్ళదు, పర్మిషన్ లేదండి. పర్మిషన్ అలాగే వచ్చింది. ఇప్పుడు కూడా కాలేజీ నుంచి అసలు యజమాని అసలు రాలేదు. ఈ స్టూడెంట్స్ మర్చిపోయారు ఏంటో అర్థం కావట్లేదు నాకు. కొంచెం స్పందన ఉండాలి కదా. పర్మిషన్ ఇచ్చాడు పేరెంట్స్కి. ఇదిగో మీ అమ్మాయిలు బయటకు వెళ్తున్నారు, మా మెడికల్ క్యాంపస్ అయిపోతే ఇంకా వేరే దగ్గరికి వెళ్తున్నారు, ఫోన్ రావాలి సార్.